ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఆలకించువాడైన క్రీస్తు యేసు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారికి శుభము కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్య భాగం. ఆయన వారి మొర్ర ఆలకించెను. యేసయ్య నామములో ప్రతి స్థలములలో మొర్రపెట్టుచు, నిజముగా ఆయన సన్నిధిలో మొర్రపెట్టుచు, ప్రతి విషయంలో జవాబును పొందుకొనుచు, ఆత్మీయ యాత్రలో ఆనందం హృదయానందముతో కేకలు వేయుచు ఆయన యొద్దకు పరిగెడుచున్న నా దేవుని ప్రియులారా, మనము నిత్యము ప్రార్థించుచున్న మన యేసయ్య మన మొర్ర ఆలకించే దేవుడే ఉన్నాడు. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉన్నాడు. నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అవును ప్రియులారా, మన హృదయములో పాపమును లక్ష్యము చేయక ఉన్న ఎడల ఆయన మన మొర్ర ఆలకించును. ఆయన సన్నిధిలో బహుగా తగ్గించుకొని ఆయనను బతిమాలుకొని ఎడల, ఆయన సన్నిధిలో దీనులమై కనబడిన ఎడల ఆయన మన మొర్ర ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరిగించును. అవును, మనము ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు చెవియొగ్గి ఆలకించును. ఇరుకులో మనం మొరపెట్టినప్పుడు విశాల స్థలములో ఉత్తరమిచ్చును. తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును కదా. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ కష్టస్థితిలో ఉన్నాను, శ్రమలలో పడి ఉన్నాను, బాధపడుచు ఉన్నాను, బాధించబడుచు ఉన్నాను, ఎవరు నీ గోడు నీ మొర్ర వినకపోయినను, ఇదిగో నా యేసునాథుడు నీవు మొర్రపెట్టగా నేను ఉన్నాను అని చెప్పుచు నీ చెంతకు చేరి నీ ప్రక్కన నిలిచి నీ మొర్ర ఆలకించును కదా. నీ ప్రాణమును తృప్తిపరచును, నీ కట్లను తెంపివేయును, చక్కని త్రోవను నడిపించును, వాక్కును పంపి బాగు చెయ్యును, పడిన గుంటలో నుండి విడిపించును, కోరిన రేవుకు నడిపించును. శ్రమకు తాళలేక మొరపెట్టితివా, ఆయన నీ ఆపదలన్నిటిలో నుండి నిన్ను విడిపించును, నిన్ను ఆశీర్వదించి అధికముగా అభివృద్ధి పరచును. నీ శ్రమలలో తోడై ఉండి నిన్ను విడిపించి గొప్ప చేసి ఘనపరచును. ఏ సమస్యలు, రోగములు, ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థిక ఇబ్బందులు, పలు రకాల పరిస్థితులనే యుద్ధరంగంలో కనపడుచు యుద్ధము చేయుచున్నావా? ఇట్టి పరిస్థితుల మధ్యలో నీవు ఆయనకు మొర్రపెట్టగా ఆయన మీద నమ్మకం ఉంచి ఉండగా ఆయన వారి మొర్ర ఆలకించి వాటన్నిటిని జయించుటకు నీకు సహాయము కలుగు చేయును. నీకు విరోధముగా పోరాడే ప్రతి పరిస్థితుల నుండి నీకు జయమును అనుగ్రహించును. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమా, యేసయ్యకే మొర్రపెట్టుకుందుము. ఆయన పాదముల చెంత కన్నీళ్లతో మరలెడెదము. నిశ్చయముగా ప్రతి మొర్ర ఆలకించి అన్ని వైపులా, అన్ని విషయములలో, అన్ని రంగాలలో, అన్ని పరిస్థితులలో నెమ్మది, సంతోషం, సమాధానం, ఆనందం, ఆశీర్వాదం, ఆత్మాభివృద్ధిని, భద్రతని, సురక్షితమును, క్షేమమును కలుగు చేసి అన్ని విషయములలో ఘనపరిచి ఆయన ఆగమమునకు మనందరినీ కూడా సిద్ధపరచును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మీరు మా మొర్ర ఆలకించే దేవుడుగా ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రం. నిజముగా మొరపెట్టు వారికి మీరు సమీపముగా నిలిచి ఉండి ప్రభు గొప్ప కార్యములు చేయుటకు సంసిద్ధముగా ఉన్న దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రం. నీ ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో, ఏ కష్ట స్థితిలో, ఏ ప్రమాద స్థితిలో, ఏ అపాయపు స్థితిలో, ఏ నష్టములో, ఏ బాధలో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితిలో నీ పాదములను పట్టుకొని బ్రతిమలాడుచు మొర్రపెట్టుచు ఉన్నారో, నిశ్చయముగా వారందరి మొర్ర మీరు ఆలకించి వారికి సహాయమును అనుగ్రహించి ప్రతి విషయంలో అత్యధికమైన జయమును కలుగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీరు ఆకడకు సిద్ధపరచమని తగ్గించుకుంటూ మీ పాదముల ఎదుట లొంగిపోతూ యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ ఆయన పాద సన్నిధిలో చేయుచున్న ప్రతి మొర్ర ఆయన ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములో జరిగించును గాక. గాడ్ బ్లెస్ యూ.